హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం జననాయగన్. నాకైతే అస్సలు ఎక్కలేదు సినిమా. యాక్చువల్లీ తలపతి లాస్ట్ మూవీ అని హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విజయ్ లెగసీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది అనుకున్నాను. భగవంత్ కేసరి రీమేక్ అని తెలిసి కూడా కొంచెం తగ్గించుకొని వెళ్ళాను. అసలు ఏమీ లేదు. పోనీ స్ట్రైట్గా భగవంత్ కేసరి తీసేసినా బాగుంది అనిపించింది. చాలా సప్లాట్స్ ఇరికించేశారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు ఇరికించారు. ఇంకా విలన్ ప్లాట్ అయితే చాలా కామెడీగా అనిపించింది. ఏదో విజయ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు క్యారీ చేశారు కానీ సినిమాలో అసలు ఏమీ లేదు. అసలు సగం సినిమా మొత్తం ఏఐతో నింపేశారు. ఉన్న విఎఫ్ఎక్స్ సీన్స్ కూడా అస్సలు బాగాలేదు. కలర్ గ్రేడింగ్ బాగాలేదు. ఎడిటింగ్ కూడా సరిగ్గా లేదు. సినిమాలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే చాలా పూర్గా ఉన్నాయి. విజయ్ పర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ ఏమీ లేదు. భగవంత్ కేసరి కోర్ పాయింట్ అయిన ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కోర్ పాయింట్ వదిలేసి పాలిటిక్స్ అని, టెర్రరిజం అని, టెక్నాలజీ అని అన్ని కలిపేశారు ఇందులో. ఫస్ట్ హాఫ్కే అర్థమైపోయింది ఏదో తేడాగా ఉందని. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 30 minutes పర్లేదు అనిపించింది. బట్ అక్కడి నుండి లాస్ట్ 1 hour ఏదేదో అయిపోతుంటుంది. క్లైమాక్స్ కూడా అంత గేమ్ ఉండదు. డైరెక్టర్ వినోద్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకి లాంటి మూవీ చూసాక అండ్ వలిమాయ్ లాంటి టెక్నికల్లీ స్ట్రాంగ్ మూవీ చూసాక. ఇందులో ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎమోషన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ. ఇది ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అనిరుద్ మ్యూజిక్ కూడా ఎక్కకపోవడం. మేబీ తెలుగులో మిక్సింగ్ సరిగ్గా చేయకపోవడం వల్లనో అండ్ తెలుగు లిరిక్స్ వలన తెలియదు. అంతకేం అనిపించలేదు నాకు. సప్లాట్స్ మీద సప్లాట్స్ వస్తూనే ఉన్నాయి. ఎడిటింగ్ మొత్తం చాపీగా అనిపించింది. తెలుగు డబ్బింగ్ హీరో తప్ప మిగతా క్యారెక్టర్స్ అయితే అవుట్ ఆఫ్ సింక్ అనిపించింది. కానీ సినిమాలో నచ్చింది ఏమైనా ఉన్నదంటే సినిమాలో కొన్ని డైలాగ్స్ రియాలిటీకి దగ్గరగా కొంచెం ఇంపాక్ట్ఫుల్ అండ్ హార్డ్ హిట్టింగ్ గానే ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ ఇది తమిళనాడు ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవ్వాల్సిన మూవీ. సో సినిమాలో పొలిటికల్ రెఫరెన్సెస్ అండ్ పొలిటికల్ డైలాగ్స్ గట్టిగానే నింపేసి ఉంచారు. మొత్తానికి ఒక డిసప్పాయింటింగ్ ఫిలిం ఇది. ముఖ్యంగా ఒక డిసప్పాయింటింగ్ ఫేర్వెల్ ఫర్ తలపతి విజయ్. విజయ్ ఫ్యాన్స్ అయితే థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మిగతా వాళ్ళు యూ కెన్ స్కిప్ ఇట్. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా సినిమా చూసారంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.